హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందుస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ వినాయక చవితి పండుగనైతే అందరూ బాగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వినాయక చవితి ఎలా చేసుకున్నాను మా ఇంట్లో అనేదైతే ఈ వీడియోలో చూడబోతున్నారు. సో మా దేవాంశ్ గారు అయితే మంచిగా రెడీ అయిపోయాడు. ఇక కొత్త డ్రెస్ తీసుకొస్తే వేసుకున్నాడు. ఇక చూడాలి పూజలో అయితే కూర్చుంటాడో లేదో తెలీదు. సో ఇక్కడ నేను వచ్చేసి పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ రెడీ పెట్టుకుంటున్నాను. దీపాల కుందులు అయితే రెడీ చేసుకొని ఆయిల్ వేసుకొని ఒత్తులు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో మట్టి గణపతిని చేసుకోవాలి. పువ్వులు, ఫ్రూట్స్ అయితే ఒక ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను రెడీ పెట్టుకొని. ఇప్పుడు మా బుజ్జి గణపయ్యన అయితే మేము తీసుకొచ్చి ఇక్కడ లోటస్ చూస్తున్నారా? లోటస్ బాగుంది కదా, ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. సో లోటస్ అయితే మా పాపతో నేనే పేపర్తో ఓన్గా చేయించాను అనమాట. సో తను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇట్లాంటి డిజైన్స్ అయితే బాగా చేస్తుంది. సో అందుకని నాకు ఎందుకో వినాయకుడిని ఇలా లోటస్లో కూర్చోబెడదాము అని చెప్పేసి మా పాపతో నేనే స్వయంగా తయారు చేయించాను అనమాట. సో చాలా బాగా కుదిరింది. చూడ్డానికి చూడండి ఎంత బాగుందో కదా, అలా లోటస్లో కూర్చొని ఉంటే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉంది అనేది అయితే. సో మా వినాయకుడు అయితే పూజకి రెడీ అయిపోయారనమాట పూజకి. సో ఇంకా నేనైతే ఇక్కడ వినాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత పూల మాలలు, పూల దండలు, అలాగే ఇక్కడ ఈ చిన్న ప్లాస్టిక్ పువ్వులు మెడలో వేసేది ఉంటుంది కదా స్వామికి, వినాయకుడికి, అదైతే వేసేస్తున్నాను. వేసిన తర్వాత నేను పువ్వులు కూడా వేస్తాను. ఇప్పుడు పూలదండ, బొట్టు అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ ప్రిపరేషన్ వినాయకుడిని సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత పసుపు గణపతికి పూజ అవన్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే స్వామికి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట వినాయకుడికి. సో నెక్స్ట్ ఇక్కడ మామిడి ఆకులు అవన్నీ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా మామిడి ఆకులు కూడా పెట్టుకున్న తర్వాత నేను పువ్వుల దండ అయితే వేసేస్తానమాట. ఆ రోజైతే పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా గుమ్మాలు అవన్నీ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకొని మామిడాకులు తోరణాలు కూడా కట్టేసుకున్నాము. ఇంటి ముందు పూలమాలలు కూడా వేసుకున్నాము. అవన్నీ నీట్గా చేసుకున్న తర్వాత ప్రసాదాలు కూడా చేసుకున్నాను అనమాట. ప్రసాదాలు అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడు అయితే సెట్ అయిపోతుంది. చిన్న గొడుగు కూడా ఇలా తీసుకొచ్చాను, అది కూడా అలా పెట్టేశామన్నమాట. పాలవెల్లి అయితే నేను చేయలేదు ఈసారి. నెక్స్ట్ టైం అయితే మంచి పాలవెల్లి అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా వినాయకుడి మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజకు సంబంధించి అయితే అన్నీ పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. దీపాలు వెలిగించుకుంటున్నాను అనమాట. మా దేవాంశ్ గడు అయితే వచ్చి పక్కన కూర్చున్నాడు. ఎంతసేపు ఉంటాడో తెలియదు. వాడైతే ఎక్కువ శాతం పూజల్లో అయితే కూర్చోడనమాట. అంత ఓపిక ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు వాడికి, చిన్నపిల్లోడు కదా. సో పసుపు వినాయకుడిని కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఈసారి పసుపు వినాయకుడు కూడా చాలా బాగా వచ్చింది, నాకు మంచిగా కుదిరింది. అది కూడా బొజ్జ కనిపోయేలాగానే కొంచెం బొజ్జ టైప్లోనే వచ్చింది, నాకు చాలా బాగుంది. సో ఇంకా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఫస్ట్ మనం ఏ పూజకైనా ఫస్ట్ గణపతికే పూజ చేస్తాం కదా. ఈరోజు కూడా ఫస్ట్ పసుపు గణపతికే పూజ చేస్తున్నాము. తర్వాతే మనం విగ్రహం పెట్టుకుంటాం కదా, ఆ విగ్రహానికి పూజ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు నైవేద్యాలు ఒక 5 రకాల నైవేద్యాలు అయితే చేసుకున్నాను. అలాగే ఫ్రూట్స్ అవన్నీ అయితే తెచ్చిపెట్టానమాట. 5-6 రకాల ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను. సో ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశానమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పసుపు వినాయకుడికి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ అయ్యింది. మా దేవాంశ్ అయితే పెద్ద బొట్టు పెట్టించుకుంటాడు, వాడికి అలా ఇష్టం అనమాట. ప్రతి పండక్కి ఏ గుడికి వెళ్ళినా కూడా వాడికి అలాగే పెట్టించుకోవడం ఇష్టం అనమాట. అందుకని అట్లా పెట్టించుకున్నాడు. ఇంకా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. వెనకాల కనిపిస్తుందేమో మీకు, ఇంకా ఆ బండే వాడికి స్కూటరే మెయిన్, వెళ్ళిపోయిండటు. సో ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది.
మంచి కూర్చో తమ్ము. కాళ్ళు కనిపిస్తున్నాయి. सिंहासनं समर्पयामि पादयोः तोषधिमधुत्तार्तिवकुम्भजः मधुज्योस्तनपिता मधुमान्नो वनस्पतिर्मधुमागो अस्तु सूर्यः मातृर्यावो भवन्तु नः स्वादुपवस्तुदिव्याय धर्मणे स्वादिन्द्राय सोहवीतनाम स्नानं वस्त्रयुग्मं समर्पयामि అలాగే వేసేసేయండి వస్త్రాలు మళ్ళీ యజ్ఞోపేత అలాగే ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసేసేయండి సమర్పయామి సమర్పయామి వేసేసేయండి ఆభరణార్థం దూర్వ అక్షతయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ ధూపమాగ్రాపయామి మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః అస్తోపక్షాలయామి నీటి ప్రాణం వదిలిపెట్టండి అస్తోపక్షాలు దీంతోనే ఇలాగ అస్తోపక్షాలయామి అలాగ అస్తోపక్షాలయామి
సో ఇదన్నమాట మా ఇంటి వినాయక చవితి పండగ పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అయితే మొత్తం చూస్తున్నారు కదా. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అవ్వబోతుందన్నమాట. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకుంటున్నాము. సో ఆ రోజంతా పూజ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించింది. సో ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా ఇక్కడ పెట్టామన్నమాట పూజ దగ్గర. సో పులిహోర, స్వీట్ కుడుములు, ఉండ్రాళ్ళు, దద్దోజనం, సగ్గుబియ్యం పాయసం ఇవన్నీ అయితే చేశాను నేను. సో ఇంకా ఇలా మా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం అనమాట వినాయకుడికి. ఇంకా నేను వచ్చేసి 3 days తర్వాత అయితే నిమజ్జనం చేద్దామని అనుకున్నాను. సో ఇంకా ఈ స్టార్టింగ్ కాబట్టి ఇంకొక 2 days తర్వాత అయితే నిమజ్జనం అయితే చేస్తానన్నమాట. సో ఇది వీడియో. పూజ అంతా కంప్లీట్ అయింది. చాలా బాగా అనిపించింది ఆ రోజంతా. మార్నింగ్ నుంచి చేయగా మాకైతే టైం 2:30 అలా అయిపోయింది. ఆ రోజంతా పట్టింది. ఇంకా చాలా బాగా అనిపించింది. మనకు పూజలు ఇవి చేస్తూ ఉంటే టైంపాస్ ఆటోమేటిక్గా అలా అయిపోతూనే ఉంటుంది టైము. సో ఇంకా మా దేవాంశ్ గడైతే పక్కరికి వెళ్ళిపోయినాడు, మళ్ళీ అయితే రానేలేదనమాట. వాడు అటే కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వ్రత కథ అవన్నీ విన్న తర్వాత అయితే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నైవేద్యం అయితే ప్రసాదం కూడా స్వీకరించాము నైవేద్యం పెట్టిన తర్వాత. సో ఇది ఈరోజు మా వినాయక చవితి పండుగ వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని బిందుస్ వరల్డ్ 999. బాయ్.